ఇప్పటికే ప్రజలంతా కూడా, ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఇవాళ ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు, జగనే ఉండి ఉంటే అని. జగనే ఉండి ఉంటే ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉండి ఉంటే బటన్ నొక్కుండేవాడు, జగనే ఉండి ఉంటే వచ్చి ఉండేది పాటికని. ఈయనేమన్నాడు, జగన్ ఉంటే మీకు 13,500, నేను 20,000 ఇస్తా అన్నాడు. నువ్వు 20,000 ఇస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉండరు. 20,000 కదా దేవుడు ఎరుగు, ఉన్న 13,500 పోయింది అని ప్రతి రైతన్న ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. ఒక్క రైతు భరోసా పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34,378 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక్క రైతు భరోసా పథకం మీదనే 34,378 కోట్ల రూపాయలు 53 లక్షల మంది రైతన్నలకు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతన్న మాట్లాడుతూ ఉన్నాడు, జగనే ఉండి ఉంటే ఈ జూన్ వ్యవసాయం మొదలయ్యే టయానికి మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు వచ్చేసిండు అని. ఖరీఫ్ 2023-2024కు సంబంధించి, ఖరీఫ్ రబీకి సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరము ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే జూన్లో వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం రిలీజ్ చేస్తారు. మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టాల్సింది ఏప్రిల్లో కట్టాలి. ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి కట్టకుండా దాటేస్తూ వచ్చినారు. ఎలక్షన్ కోడ్ అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 నెలలు అవుతూ ఉంది. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున ఏప్రిల్లో కట్టాల్సింది కనీసం జూన్లో ఇప్పుడన్నా కానీ కట్టేస్తే వాళ్ళు మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు కట్టేస్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ మిగతా డబ్బు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మిగతాది ఇస్తుంది. రైతుల తరపున ఉచిత పంటల బీమా, రైతుల తరపున కాంట్రిబ్యూషను అండ్ గవర్నమెంట్ తరపున కాంట్రిబ్యూషను స్టేట్ గవర్నమెంటే కడతా ఉంది. ఇన్ని సంవత్సరాలు స్టేట్ గవర్నమెంటే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఇస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ డబ్బులు జూన్ మాసంలో ఇస్తూ ఉన్నాం స్టేట్ గవర్నమెంట్. ఈరోజు జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చినాం. ఏప్రిల్లోనే కట్టుంటే 1 నెల వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు, ఇచ్చేస్తారు. కనీసం ఇప్పుడైనా కానీ కట్టే కార్యక్రమం చేస్తే కనీసం ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులన్నా వస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం గవర్నమెంట్ కట్టేది. ఎలక్షన్ కోడ్ అని చెప్పి కట్టకుండా ఆపిచ్చారు. అది మీ ప్రభుత్వమే, ఈ ప్రభుత్వమే. సరే, ఇప్పుడు జగన్ కడతాడు అని అంటే, ఎలక్షన్ల ముందు జగన్ కట్టినాడు అని అంటే జగన్కి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపిచ్చినారు. సరే, ఆపిచ్చిన తర్వాత మీరన్నా కట్టాలి కదా. మీ ప్రభుత్వం వచ్చింది, మీరు కట్టరు. రైతులకి ఈరోజు ఇన్సూరెన్స్ ప్రీమియం నువ్వు కడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఖరీఫ్కు రబీకి. ఎందుకు కట్టడం లేదు? ప్రతి రైతు ఈరోజు నిలదీస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేడు. ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ చేసినాం. ప్రతి ఎకరా ఆర్బీకే ద్వారా ఈ క్రాపింగ్, జియో ట్యాగింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ రైతు కట్టాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ఆటోమేటిక్లీ జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరపున కట్టే కార్యక్రమం. నిశ్చింతగా రైతుకి ఏదైనా నష్టం జరిగితే ఖరీఫ్ కానీ రబీ కానీ వెంటనే కానీ ఇన్సూరెన్స్ జూన్లో ఇచ్చేవాళ్ళం. ఖరీఫ్కి సంబంధించి జూన్, మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ వచ్చేసరికి 2023 ఖరీఫ్, 2024 ఖరీఫ్ టయానికల్లా 2023 ఖరీఫ్ సొమ్ము రైతు చేతిలోకి వచ్చేది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండేది. జరగడంలో జగనే ఉంటే ఈరోజు ప్రతి తల్లి అనుకుంటా ఉంది, ప్రతి పిల్లాడు అనుకుంటా ఉన్నాడు. ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతూ ఉన్న పిల్లలు, చదువులు చదువుకుంటున్న ఇట్లాంటి పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పిల్లలందరికీ
జగనే ఉండి ఉంటే ఏ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ 3 నెలల కాలం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్లీ డబ్బులు వచ్చేటివి. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ మామూలుగా మేలో ఇవ్వాలా, ఎన్నికల కోడ్ అని చెప్పి ఎగరగొట్టినారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ డ్యూ, మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ కూడా డ్యూ. 2 క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డ్యూ. జగనే ఉండింటే క్రమం తప్పకుండా ఏ క్వార్టర్ ఫీజు రీయింబర్స్మెంట్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు. వసతి దీవెన ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జగనే ఉంటే విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చేట్టుగా వసతి దీవెన కింద ప్రతి తల్లికి ఒక్కొక్క పిల్లాడికి 20,000, ఇంజనీరింగు, డిగ్రీ చదివే పిల్లలకు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 15,000, ఐటీఐ చదివే పిల్లలకు 10,000. వీటిని 2 ఇన్స్టాల్మెంట్స్గా చేసి ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంటు క్రమం తప్పకుండా ప్రతి ఏప్రిల్లో జగనే ఉంటే వచ్చి ఉండేది. జగనే ఉంటే ఇచ్చాడు. ప్రతి పిల్లాడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు, ప్రతి తల్లి అడుగుతూ ఉంది. పట్టించుకునేవాడు లేడు. పైగా కాలేజీలకు సంబంధించిన ఫీజులు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా కొన్ని కాలేజీలకు పెంచుకున్నారు. ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన రూపేణా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 18,000 కోట్ల రూపాయలు, 18,000 crores. ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతూ ఉంది. జగనే ఉంటే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు 0 వడ్డీ కింద జగనే ఉంటే ప్రతి సంవత్సరం మే జూన్లో వాళ్ళకు సంబంధించిన వడ్డీకి సంబంధించిన 0 వడ్డీకి సంబంధించిన సొమ్ములు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ప్రతి సంవత్సరం అందే. అక్షరాల 4,969 కోట్ల రూపాయలు, 4,969 crores వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము. జగనే ఉంటే ఈ పాటికి డబ్బులు వచ్చి ఉండేటివి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతూ ఉంది. పట్టించుకునేవాడు లేడు, ఇచ్చే పరిస్థితి లేదు.